ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలో 21 కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది. ఇక రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇక హ్యాపీనెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఉద్యోగుల డిఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ శివర్ణ. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ప్రధానంగా ఈరోజు పలు కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా 1,15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపబోతున్నటువంటి నేపథ్యంలో దగ్గర 67,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇందులో ఎఫ్డిఐ ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్కి అనుసంధానంగా ఉన్నటువంటి డేటా సెంటర్ సంబంధించి ఇటు విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒకసారి చూస్తే ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే దసరాకు సంబంధించి డిఏ ఇస్తారని చెప్పేసి కూడా అందరూ భావించిన కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ప్రధానంగా రీసెంట్గా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదైతే అమౌంట్ ఇవ్వడం జరిగిందో సో దానివల్ల ఇవ్వలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా దివాళీకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి 1 డిఏ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇది చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆ బోధనేతరకు సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి తమను పక్కకు తప్పించాలని, కేవలం బోధన పైన మాత్రమే దృష్టి సారించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో వాటికి సంబంధించి ఇప్పుడే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తిగా ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 30 అజెండా అంశాలతో కేబినెట్ అయితే ప్రారంభమైంది. వాటికి ఒక్కొక్కటిగా కూడా 1 by 1 కంప్లీట్గా కూడా మంత్రిమండలి చర్చించి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి మనం చూసుకుంటే ఇటు రాయలసీమకు సంబంధించి ఇన్నోవేషన్ ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు కేబినెట్ ముందుకు తీసుకొని వచ్చి మరింతగా వాటిని ప్రోత్సహించేలా, వాటిని పెట్టుబడులు పెట్టేలా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అలాగే కార్మిక చట్టాలకు సంబంధించి వాటిని సవరించేలా ఈరోజు కేబినెట్లో కూడా చర్చ జరగబోతోంది. ఇటు అమరావతికి సంబంధించి నూతన నిర్మాణాలతో పాటు అలాగే కన్వెన్షన్ సెంటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక 4 కన్వెన్షన్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో వాటికి ఎక్కడెక్కడ స్థలం కేటాయించడం, అంటే ఇప్పటికే ఉద్దండరాయనిపాలెము, మందడం, సో మొత్తం దగ్గర ఈ 4 కన్వెన్షన్ సెంటర్లు 4 ప్రాంతాల్లో దగ్గర 2.5 ఎకరాల్లో కూడా ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ సాగేటటువంటి అవకాశం లేకపోలేదు. ఇటు కార్మిక చట్టాలను కూడా వెసులుబాటు కలిగిస్తూ వాటిని సవరణ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అలాగే కేబినెట్కి సంబంధించి ఇంకా మరిన్ని
డీటెయిల్స్ కూడా ఏవైతే అంటే ఈ 30 అంశాలకు సంబంధించి కాకుండా టేబుల్ అంశాలుగా కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇటు 16వ తారీఖు ఈ నెల ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించినటువంటి నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా అంతా కూడా 31 మంది IPS అధికారులు కంప్లీట్గా కూడా ఆయన పర్యటన కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఆ పరిస్థితి లేకపోలేదు. ఇక రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది. దగ్గర 454 కోట్ల రూపాయలతో విశాఖ బీచ్ దగ్గర నిర్మించినటువంటి గత ప్రభుత్వ హయాంలో సో దీన్ని ఏ రకంగా వాడుకలోకి తీసుకొని రావాలని చెప్పేసి సో ఆ సబ్ కమిటీ కూడా కేబినెట్ కంటే కొద్దిసేపటికి ముందే ఆ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఇందులో పయ్యావుల కేశవ్తో పాటు కందుల దుర్గేష్ అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. సో ఈ ముగ్గురు మంత్రులు కూడా సబ్ కమిటీగా ఉన్నారు. ఈ రిషికొండకు సంబంధించినటువంటి ప్యాలెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, దీనిపైన ఏం చేయాలి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలి అన్న దానిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ అయితే చర్చించి సో ఆ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు కేబినెట్లో కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వారం రోజుల వ్యవధిలోనే కేబినెట్ సమావేశం అయితే రెండో రోజు సాగబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా కేబినెట్ పై ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.